బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా పదరం మండలం బుడిమిల్ల గ్రామం రైతులు ఆందోళన బాట పట్టారు. వందల ఎకరాలు వేసిన పత్తి పంట దళారుల వల్ల అక్కరకు రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో మోసపోయామని మందు డబ్బాలతో మద్దిమడుగు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. లాభాపేక్షతో డీలర్లు నాణ్యత లేని పత్తి విత్తనాలు ఇచ్చి రైతులను దగా చేశారని ఆరోపించారు. తీవ్రంగా నష్టం వాటిల్లిన తమకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా తాము రోడ్డున పడ్డామని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వాపోయారు. రాజకీయ పార్టీలకు ఇచ్చినంత టైం కూడా ఇవ్వలేకపోతే ఎట్లా సార్ మీరు? ఒక రాజకీయ పార్టీ. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం ముడిమిల్ల గ్రామం రైతులు ఆందోళన బాట పట్టారు. వందల ఎకరాలు వేసిన పత్తి పంట దళారుల వల్ల అక్కరకు రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో మోసపోయామని మందు డబ్బాలతో మద్దిమడుగు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. మండలంలో నకిలీ విత్తనాలు కలకలం రేపుతున్నాయి. అయితే గతంలో రైతులు వేల రూపాయలు పెట్టి విత్తనాలు తెచ్చుకుంటే అవి పూత పూసే దశలోనే పూత కాయకుండా రైతులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా గద్వాల, నాగర్ కర్నూలు జిల్లా, తర్వాత నారాయణపేటలో ఈ నకిలీ విత్తనాలు కలకలం రేపుతున్నాయి. అధికారులు కూడా చూడనట్టు వ్యవహరించడంతో రైతులు లక్షల మేర పెట్టుబడులు పెట్టి నష్టపోయే పరిస్థితి. అయితే ఈ నాగర్ కర్నూలు పదర మండలం ఉడిమిల్ల గ్రామంలో వందల ఎకరాల్లో పత్తులు వేసిన రైతులు ఇప్పటికే చెట్లు పత్తి విత్తనాలు వేసినా కూడా పూత దశకు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇదే విషయమై ఉడిమిల్ల రైతులు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. అయితే అధికారులు పూర్తి స్థాయిలో తమకు నష్టపరిహారం చెల్లిస్తే తప్ప ఇక్కడి నుంచి లేదంటూ దీక్షకు పూనుకున్నారు. అయితే అధికారులు వచ్చి తమకు ఏదో ఒకటి ఇవ్వకపోతే తమ ఆత్మహత్య శరణమని అంటున్నారు రైతులు. అధికారులు కూడా ఈ నకిలీ విత్తనాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో లక్షల మేర పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. సంపత్. ప్రదీప్, ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్. పింజలేదు, కాయలేదు. ఏమనంటే వీళ్ళకి చెప్తే ఏం స్పందిస్తలేరు సార్. డీలర్లకు చెప్తున్నాం, ఒక 10 రోజుల సంది, ఒక 3 నెలల సంది చెప్తున్నాం సార్. ఇట్లా అయితే మా చేతి పెరుగుతుంది కానీ కాస్తలేదు, పింజలేదు, కూడలేదు. మేము ఏం చేయాలంటే మా చేతులు ఏముంది, ఏవో చెప్పండి అంటారు. ఒక 10 కిలోలు, ఒక ఎకరానికి 50 కేజీలు ఇట్లా బోరే పత్తి ఇట్లా అయితలేదు. ఒక 40,000 పెట్టుబడి పెట్టిన ఎకరానికి నష్టం దాదాపుగా ఎకరానికి వచ్చేసి 50,000 నుంచి నష్టం జరిగింది. 50-60,000 మాకు నష్టపరిహారం డీలర్పై చర్యలుగా తీసుకోవాలి. మాది ఊరు ఉడిమిల్ల మండలం పదర, నాగర్ కర్నూలు జిల్లా. మేము 5 ఎకరాల పత్తి సాగు చేసినాం. సాగు చేస్తే అందులో విత్తనాలు డూప్లికేట్ వచ్చినాయి. 4 సార్లు మందు పెట్టినాం, 2 సార్లు మందు పెట్టినాం. కానీ అందులో కాయ లేదు, పూత లేదు, చెట్లు మాత్రం ఖాళీ ఉన్నాయి. ఆ డీలర్లు ఇచ్చిన డీలర్లు అడిగితే వాతావరణ కాలుష్యం ఉంది, పత్తి చెట్టు ఇట్లా అయితే ఇత్తనాలలో ఏం పాటు లేదని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నారు.